అండి. ఫార్మాసిటీ వైపు ఫ్యూచర్ ఎలా ఉంటది? అంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్ ఎలా ఉంటది? ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్ డెఫినెట్‌గా బావుంటదండి. ఎందుకంటే అది నాట్ ఎ స్మాల్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 17,000 ఏకర్స్. 17,000 ఏకర్స్‌లో ఫార్మాసిటీ అంటే ఆల్మోస్ట్ సిటీలో ఉన్న ఫార్మా కంపెనీస్ అంతా అటువైపు మూవ్ అవుతాయి. అలాగే ఇప్పటికే మనం వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్. నెక్స్ట్ మనం ఫార్మా క్యాపిటల్ కూడా హైదరాబాదే కాకపోతుంది. కాకపోతే ఏ పెద్ద ప్రాజెక్ట్స్‌కైనా చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అలాగే ఫార్మా సిటీ కూడా ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. కొన్ని కోర్ట్ ఇష్యూస్ అలాంటివి ఫేస్ చేస్తుంది. ఎనీవే అవన్నీ టైమ్ టేకర్ గానీ సాల్వ్ అవుతాయి. ఫార్మా ఇండస్ట్రీ అయితే ముందుకెళ్తది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా 2 కూడా దాని మీద కాన్సంట్రేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో. పైగా హైదరాబాద్‌కి అది రిక్వైర్మెంట్ కూడా. ఇప్పుడు చాలా ఫార్మా కంపెనీస్ సిటీ మిడిల్‌లోకొచ్చినాయి. ఒకప్పుడు అవి ఔట్‌స్కట్స్. ఇప్పుడు సిటీ మిడిల్‌లోకొచ్చినాయి. వాళ్ళందరినీ సిటీ ఔట్